ఒకప్పుడు పుస్తకాలు బాగా చదివేవాళ్ళు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక లాంటి వీక్లీస్‌ని తెప్పించుకునేవాళ్ళు. యువజ్యోతి, జయశ్రీ లాంటి అనేక మంత్లీస్ కూడా వస్తూ ఉండేది. విజయవాడ బాగా పబ్లిషింగ్ సెంటర్‌గా వర్ధిల్లిన రోజులున్నాయి. విజయవాడలోని ఏలూరు రోడ్డు పుస్తకాల షాపులకి, పబ్లిషింగ్ సంస్థలకి అది కేంద్రంగా ఉండేది. తర్వాత టెక్నాలజీ కారణంగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య జనరేషన్ మారే కొద్దీ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు పుస్తకాల జోలికే వెళ్ళని ఒక తరం వచ్చేసింది. తలకాయ వంచుకొని స్మార్ట్ ఫోన్స్లో మునిగి తేలుతున్నది ఈ కాలపు యువత. కానీ ఇప్పటికీ పుస్తకానికి రెలవెన్స్ ఉంది. పుస్తక పఠనాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దానికి ఎందుకు అవసరం ఉంది, పుస్తకం ఎందుకు చదవాలి అని మనం ఒక్కసారి దృష్టి సారిస్తే, జ్ఞానము, నాలెడ్జ్ అంటాము, రకరకాలుగా మనం సంపార్జించుకోవచ్చు. చూడటం ద్వారా, ఒక విషయాన్ని ఏదైనా చూడటం ద్వారా కొంత జ్ఞానాన్ని పొందొచ్చు. వినటం ద్వారా, ఇతరులు ఏదైనా చెప్పే విషయాల్ని శ్రద్ధగా ఆలకించడం ద్వారా కూడా మనకి దానికి సంబంధించిన జ్ఞానం పొందొచ్చు. పరిశీలన ద్వారా, అబ్జర్వ్ చేయడం ద్వారా, కళ్ళ ముందుకు వచ్చేటువంటి అనేక విషయాల్ని నిశితంగా గమనించడం ద్వారా కూడా మనం కొంతవరకు జ్ఞానాన్ని పొందొచ్చు, నాలెడ్జ్ని పొందొచ్చు. అలాగే స్వయంగా చేసి చూడటం ద్వారా, అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా కూడా మనము ఆ విషయానికి సంబంధించిన జ్ఞానము అనేది పొందడానికి అవకాశం ఉంది. ఇన్ని మార్గాలు ఉన్నా కూడా పుస్తక పఠనానికి ఇవేవి కూడా మ్యాచ్ కావు. పుస్తకాలు చదవటం అనేది అమెరికా లాంటి సంపన్న దేశాల్లో ఇప్పటికీ వాళ్ళు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అమెరికాలో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకి పుస్తకాల రీడింగ్ హ్యాబిట్ని పెంచుతున్నారు. వాళ్ళ కరికులం చాలా గమ్మత్తుగా ఉంటుంది. క్రియేటివ్ ఎబిలిటీస్ని పెంచడానికి వీలుగా మీరు మీ టెక్స్ట్ బుక్ని మీరే ప్రిపేర్ చేసి చూపించండి లాంటి అసైన్మెంట్స్ అక్కడ ఇస్తారు. అలాగే ఎవరైనా ఒక కొత్తగా ఏదైనా చేస్తే టీచర్స్ దగ్గర నుంచి కూడా ఎంకరేజ్ చేయటం అనేది ఉంటుంది. మనలాగా బట్టి చదువులు ఉండవు. ఏదో పాఠ్యపుస్తకాల్లో ఉన్నది చదివేసి దాన్ని ముక్కును పెట్టేసుకుని పరీక్షల్లో రాయటం అనేది కాకుండా, పిల్లల సర్వతోముఖ వికాసానికి, వాళ్ళల్లో ఆ క్రియేటివ్ ఎబిలిటీస్ని పెంచడానికి, లైఫ్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి తగ్గట్టుగా అక్కడ ప్రభుత్వాలు, అలాగే పాఠశాలలు, యాజమాన్యాలు పాఠ్య పుస్తకాలతో పాటు అదనంగా పుస్తకాలను కూడా చదివించేటువంటి అలవాటు చేస్తున్నాయి. మనకు కూడా ఆ పద్ధతిని ఇక్కడ అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏ అమెరికన్ సైంటిస్టో భారతదేశంలో కావ్యాలు ఉన్నాయి, మనుచరిత్ర, వశ్చరిత్ర, ఇలాంటి కావ్యాలు చదవటం ద్వారా చాలా క్రియేటివ్ ఎబిలిటీస్ పెరుగుతాయి. మంచి ప్రోగ్రామర్గా లేకపోతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మీరు బాగా రాణించాలంటే ఈ కావ్యాలు చదవటము చాలా ఉపకరిస్తుంది అని చెప్పి ఎవరో తమ పరిశోధనలో కనుక్కున్నామని చెప్పి ఆ పరిశోధన ఫలితాలను రిలీజ్ చేస్తే పులోమంటూ మనం అప్పుడు మన కావ్యాల విలువ తెలుసుకుంటాం. కావ్యాలు అనేది ఏదో కేవలము కాలక్షేపం కోసం కాదు. దాని ద్వారా మనము మన ఊహలకి ఎంత రెక్కలు తొడుగుతాయి, మన ఆలోచనలను ఎంత పెంచుతాయి, మన లాంగ్వేజ్ స్కిల్స్ని ఎంతగా స్ట్రెంగ్థెన్ చేస్తాయి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక థియరీ ప్రకారము పుస్తకాలు చదవటం వల్ల ఉన్న ప్రయోజనాలని 4-5 పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే, మనల్ని మనము గ్రో చేసుకోవడానికి, జీవితంలో ఎదగటానికి పుస్తక పఠనం అనేది ఉపకరిస్తుంది. రకరకాల సక్సెస్ స్టోరీస్ చూస్తాము, ఫెయిల్యూర్ స్టోరీస్ చూస్తాము. స్కిల్ ఇంప్రూవ్మెంట్కి కూడా మనకి పుస్తక పఠనమే స్కోప్ ఇస్తుంది కనుక మనము ఆయా సక్సెస్ స్టోరీస్ని, స్కిల్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ని చదవటం ద్వారా మనము మన జీవితంలో
మనకి అభివృద్ధికి మనం ఆలోచించుకొని మన గురించి మనం ఆలోచించుకొని ఏ మార్గంలో ప్రయాణించాలి, ఇప్పటిదాకా నేను ఎలా నడిచాను, ఇక ముందు ఎలా నడవాలి అని తర్కించుకొని ముందుకు వెళ్ళటానికి పుస్తక పఠనం అనేది బాగా ఉపయోగపడుతుంది. జీవితంలో మల్టిపుల్ రియాలిటీస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ రియాలిటీస్ని పుస్తకాల్లో ఇతరుల అనేక అనుభవాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. మనం ఒక జీవితకాలంలో అన్నిటినీ పొందడం సాధ్యం కాదు కనుక ఇతరుల అభిప్రాయాలని, ఇతరుల అనుభవాల నుంచి కూడా మనము నేర్చుకోదగ్గ విషయాలు చాలా ఉంటాయి కనుక పుస్తక పఠనం ద్వారా ఎన్నెన్నో జీవితాల అనుభవాలని, వాటి సారాన్ని మనము పొందటానికి పుస్తకాలు మనకి దోహదపడుతూ ఉంటాయి. పుస్తకాల వల్ల మరొక మేజర్ అడ్వాంటేజ్ ఏమిటంటే మన పర్స్పెక్టివ్ని మార్చుకోవటానికి. ఇప్పటిదాకా అనేక విషయాల మీద మనకి భావాలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు ఉంటాయి. అది సరి కావచ్చు, కాకపోవచ్చు. కానీ పుస్తకాలని చదవటం ద్వారా మన పర్స్పెక్టివ్ని కొన్నిసార్లు మార్చుకోవడానికి స్కోప్ దొరుకుతుంది, లేదా మన పర్స్పెక్టివ్ కరెక్టే అని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి కూడా పుస్తకాల రీడింగ్ హ్యాబిట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా పుస్తకాల వల్ల మనకి జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది. వయస్సు మీరుతున్న వాళ్ళల్లో మతిమరుపు అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఆ సమస్యను అధిగమించడానికి బుక్ రీడింగ్ హ్యాబిట్ చాలా అవసరము అని చెప్పి పరిశోధనలో తేలింది. చాలామంది బాడీ ఎక్సర్సైజ్కి, శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం ఇస్తారు, కానీ మానసికంగా అంటే మన మెదడుకి కూడా ఎక్సర్సైజ్ ఇవ్వాలి, మన మెదడుకి పని కల్పించాలి, మన మెదడుని ఒక విషయం మీద ఫోకస్డ్గా ఆలోచింప చేయడానికి పుస్తక పఠనాన్ని మించిన అనువైన సాధనము మరొకటి లేదు. పుస్తకాలు చదవటం ద్వారా మనం మూడుని సెట్ చేసుకోవచ్చు. మూడు సరిగ్గా లేదనుకోండి, ఆ మూడుని కనుక ఒక పుస్తకం కనుక చేతిలో తీసుకుని ఆ పుస్తకంలో లీనమైతే మనము మళ్ళీ ఒక హ్యాపీ మూడ్లోకి రావటానికి కూడా వీలవుతుంది. మనం అనేక బాధల్లో ఉండొచ్చు, విషాదాల్లో ఉండొచ్చు, దుఃఖాల్లో ఉండొచ్చు. వాటి నుంచి బయటపడాలంటే మళ్ళీ మనకి పుస్తకాలే కంట్రిబ్యూట్ చేస్తాయి. అలాగే పుస్తకాలు తోడుంటే మనకి ఒంటరిని అన్న భావన అనేది పోతుంది. ఎందుకంటే పుస్తకం చదివేటప్పుడు ఆ పుస్తకంలో పాత్రలు అన్నీ కూడా సజీవంగా మన మనసులోకి వచ్చి మెదులుతూ ఉంటాయి కనుక నిజానికి నేను ఒంటరిని కాదు, ఈ జీవితాలన్నీ కూడా వాళ్ళ మధ్యలో నేనున్నాను అనే ఒక ఫీలింగ్ అనేది మనము పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే మనము జీవితంలో ఎప్పుడైనా డల్గా ఉన్నా, నిరుత్సాహంగా ఉన్నా దాన్ని పారద్రోలి కొత్త స్ఫూర్తిని పొందడానికి, కొత్త ఉత్సాహాన్ని జనరేట్ చేసుకుని ఏ రోజుకు ఆ రోజు నవనవోన్మేషంగా జీవించటానికి మనకి పుస్తకాలు చాలా తోడుగా నిలబడతాయి. అందుకని మనలో ప్రతి ఒక్కళ్ళము కనీసం ఈ ప్రయోజనాలని పొందటానికైనా పుస్తకాలని చదవటం అనేది మనము అలవాటు చేసుకోవాలి. కుటుంబ సభ్యులను కూడా ఆ దిశగా ప్రోత్సహించాలి. ఎవరికైనా ఏదైనా ఒక పెళ్ళిళ్ళకు, పేరంటానికి వెళ్ళినప్పుడు ఇతరత్ర కానుకలు ఇవ్వకుండా పుస్తకాలను ప్రజెంట్ చేయటం అనేది మనం అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు తమకున్న పరిమిత వనరులు అయినా సరే ఒక చక్కటి లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటే మనం ఆచరించి చూపిస్తే పెద్దలుగా ఇంట్లో పిల్లలు కూడా ఆ దిశగా ఏదన్నా వాళ్ళకి పిల్లలకు కూడా మంచి రీడింగ్ బుక్స్ వస్తున్నాయి, వాళ్ళకి మంచి కథల పుస్తకాలు, వాళ్ళకి ఊహలకి పదును పెట్టేటువంటి అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి కనుక వాటిని కూడా పిల్లలకు తెస్తే వాళ్ళు రాబోయే ఛాలెంజెస్ని మరింత బాగా ధీటుగా ఎదుర్కోవటానికి వాళ్ళని సన్నద్ధం చేసిన వాళ్ళం అవుతాము.
లేకపోతే ఏమవుతుందంటే ఆ సెల్ ఫోనే లోకంగా బతికేస్తున్నారు. రిలేషన్షిప్స్ అంటే ఏమిటో తెలియట్లేదు. చుట్టూ ఉన్న ప్రపంచము, ఏదైనా చిన్నపాటి కష్టం వస్తే కుంగిపోతున్నారు. వీటన్నిటి నుంచి బయటపడటానికి మళ్ళీ మనకు ఆసరాగా నిలిచేది పుస్తకాలే కనుక పుస్తకాల మీద దృష్టి సారించండి. మనకి బుక్ ఫెయిర్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి ఇట్లాంటి ప్రధాన నగరాల్లో తెలుగు నేలపైనే పుస్తక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా కంటిన్యూస్గా మనకి 365 డేస్ అవైలబుల్గా పుస్తకాల షాపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదేమీ కాకపోయినా కూడా మనం ఇంట్లో కూర్చుని ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి మనం పుస్తకాలు తెప్పించుకునేటువంటి వెసులుబాటు ఉంది కనుక మార్కెట్లోకి ఏ తరహా కొత్త పుస్తకాలు వస్తున్నాయి, వాటిల్లో నేను చదవదగ్గ పుస్తకాలు ఏమిటి అనేది ఎంపిక చేసుకుని వాటిని తెప్పించుకొని నెలకి కొంత బడ్జెట్ని పుస్తకాల కోసం కూడా కేటాయిస్తే మన జీవితాలు సుసంపన్నం అవుతాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఈ దిశగా ఆలోచిస్తారని, పుస్తక పఠనాన్ని మరింతగా పెంపొందిస్తారని, దానివల్ల ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తూ సెలవు. నమస్కారం.